కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావుకు అధిష్టానం షాక్ ఇచ్చింది. ఈ నెల 14న గాంధీభవన్ లో టీపీసీసీ చీఫ్ కు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించడంపై సీరియస్ అయింది. పార్టీ గీత దాటి వ్యవహరించారని అందుకు వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చింది. ఆలోచించొచ్చు కదా, నా చెల్లెళ్ళందరి కోసం ఆలోచించాలి కాబట్టి చెల్లెళ్ళకి నామినేటెడ్ పదవుల్లో జాయిన్ అయిన వాళ్ళకే ఈ రోజు నామినేటెడ్ పదవులు రాలేదని బాధపడుతున్నారు. మేము 30 ఏళ్ల నుంచి పార్టీలో పనిచేస్తాం. మా పరిస్థితి కాలేదు, సంవత్సరం కూడా కాలేదు, రాలేదు, మాకు అది రాలేదు, మాకు ఇల్వ లేదని బాధపడుతున్నారు. మేము 30 ఏళ్ల నుంచి పార్టీలో పనిచేసి మా ఇల్లు సంసారాలు మా పార్టీ నుంచి ₹1 హెల్ప్ లేదు. మాకున్న దాంట్లో మేము ₹10 ఖర్చు పెట్టుకుని పార్టీకి పనిచేస్తే ఈ రోజు మా పరిస్థితి ఏంది? కొత్తలో పదవులు ఇస్తారు, మేమేమో ఇంట్లో చూసుకుంటే చిన్న మాముద్ర పెట్టిన బచ్చాగాళ్ళు మమ్మల్ని ఇన్ఛార్జిలో వెళ్ళాలంటే ఒక్క రోజు ఒక డిస్ట్రిక్ట్ వెళ్ళాలంటే 20,000 ఒక డిస్ట్రిక్ట్ ఒక నెలకు పోవాలంటే మాకు 20,000 వెళ్ళాలంటే ఒక రోజు అయితే 3 డిస్ట్రిక్ట్లు ఉన్నాయి. మాకు 3 డిస్ట్రిక్ట్లు ఉన్నాయి. మేము ఎట్లా కవర్ చేయాలి? ఎవరు మాకు ఎట్లా వస్తాయి పైసలు? ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. రెహనా, ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలాంబ కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకి టోకెన్ కూడా ఇష్యూ చేశారు. మరి ఏ రోజులోపులుగా ఎక్స్ప్లెయిన్ ఇవ్వాల్సిందిగా చెప్పడం జరిగింది. మరి మొన్ననే 3 రోజుల క్రితం రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు కొంతమంది మహిళా కాంగ్రెస్ కార్యకర్తలతో ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చాంబర్ వద్ద ఆమె నిరసన తెలిపారు. మరి దీని పట్ల కూడా ఇటు రాష్ట్ర కాంగ్రెస్ సంబంధించిన టీపీసీసీ నేతలు కూడా కొంతవరకు తప్పుపట్టారు. మరి ఈ రకంగా ఒక పదవిలో ఉంటూ ఆమె ఈ రకంగా పార్టీ కార్యక్రమాలకు విరుద్ధంగా ఆమె వివరించడం పట్ల కూడా మరి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలాంబ కూడా చాలా సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు కొద్దిసేపటి క్రితమే షోకాజ్ నోటీస్ కూడా ఇష్యూ చేశారు. మరి అంటే ఈ నెల 14లో కూడా ఆమె కొంతమంది మహిళా కాంగ్రెస్ నాయకులతో కూడా ధర్నా చేపట్టారు. మరి ఇటు ప్రభుత్వంతో పాటు ఇటు నామినేటెడ్ పోస్టులో కూడా అంటే ఇటు పార్టీ పరంగా కానీ ఇటు నామినేటెడ్ పోస్టులు కానీ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. మరి పక్క పార్టీలకు వచ్చిన వారికి మాత్రమే ప్రయారిటీ ఇస్తున్నారు. తమ 20 సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నా కూడా తమను పట్టించుకోవట్లేదని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసి నిరసన కూడా తెలిపారు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు. మరి నిరసన తెలపడం పట్ల కూడా ఇటు కాంగ్రెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కుమారరావు కూడా ఆమెకు చెప్పడం జరిగింది. మరి ఆమె వినిపించుకోలేదు. ఆ తర్వాత ఈ ఇష్యూ అంతా కూడా దాదాపు 2 రోజుల పాటు కూడా జరిగింది. మరి ఆమె కూడా తన ప్రయారిటీ ఇవ్వట్లేదు. అంటే మహిళా కాంగ్రెస్ నాయకురాలకి ఇటు నామినేటెడ్ పోస్టులు కానీ మరి పార్టీ పరంగా పదవుల్లో కూడా ఎవరికి కూడా ప్రయారిటీ ఇవ్వట్లేదు అని కూడా ఆమె అడగడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే మరి ఆమె డైరెక్ట్ ఇటు టీపీసీసీ చాంబర్ ముందే నిరసన తెలపడం పట్ల కూడా అది కొంతవరకు నెగ్లిజెన్సీ దాని కింద కూడా వచ్చింది కాబట్టి మరి డిసిప్లినరీ యాక్షన్ కింద మరి ఆమెకు నోటీసులు కూడా ఇష్యూ చేశారు. మరోవైపు నిన్న కొంతమంది అంటే ఇటు గోసమాలకు సంబంధించినటువంటి మహిళా కాంగ్రెస్ నాయకురాలు అదేవిధంగా సెంట్రల్ జోన్ సంబంధించిన నాయకురాలు కూడా వాళ్ళు ఇటు సునీతారావుకు వ్యతిరేకంగా కూడా నిరసన కూడా తెలిపారు. మరి ఆపై యాక్షన్ తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో కూడా మరి 2-3 రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం. ఇటు ఈ నేపథ్యంలోనే మరి సునీతారావుపై కూడా డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకోబోతున్నారు. మరి కొద్దిసేపటి క్రితమే ఇటు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నేషనల్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలాంబ కూడా సీరియస్ అయ్యి ఆమెకు షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. మరి 1 వీక్ లోగా దీనిపై కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. మరి ఎందుకు ధర్నా చేయాల్సి వస్తుంది? మరి ఈ రకంగా ఒక పదవిలో ఉంటూ పార్టీ పరమైన పదవిలో ఉంటూ అది ఇందులో మహిళా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉంటూ ఈ రకంగా డిసిప్లిన్ వివరించకుండా ఈ రకంగా ధర్నా చేయడం పట్ల కూడా మరి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో పాటు ఏఐసీసీ నేతలు కూడా కొంతవరకు సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే ఈ విషయంలో మాత్రం కొంతవరకు ఇతర పార్టీలకు కొంత అవకాశంగా మారుతుంది కాబట్టి మరి ఈ రకంగా ఒక పార్టీ పదవిలో ఉంటూ మరి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడడం కానీ మరి తమకు పదవులు రావాలనే విషయాలపై కూడా అధిష్టానానికి చెప్పాల్సి ఉంటది. కానీ ఈ రకంగా ఓపెన్ గా ప్రెస్ ముంగట ఈ రకంగా చెప్పడం కానీ మరి ఆ రకంగా టీపీసీసీ చాంబర్ ముందే నిరసన తెలిపి ఈ రకంగా హడావిడి చేయడం పట్ల కూడా మరి ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కూడా సీరియస్ అయ్యారు. మరి ఈ నేపథ్యంలోనే ఇటు అల్కలాంబ కొద్దిసేపటి క్రితమే ఆమె నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈమెపై మరి వేడి వేస్తారో చూడాలి. మరి డిసిప్లినరీ యాక్షన్ కింద మరి ఆయన ఎక్స్ప్లెనేషన్ కోరుతున్నారు కాబట్టి మరి ఈ విషయంపై సునీతారావు మరి ఇప్పటి వరకైతే స్పందించలేదు. మరి ఆమె
ఏ రకంగా స్పందిస్తారన్నపై కూడా కొంతవరకు చర్చ నడుస్తుంది. మరి నిన్న కూడా కొంతమంది గోసమ్మాల్, అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ జోన్ సంబంధించిన మహిళా కాంగ్రెస్ నాయకురాలు కూడా మరి సునీతారావుకు వ్యతిరేకంగా కూడా నిరసన తెలిపారు. మరి ఆపై యాక్షన్ కూడా తీసుకోవాలని కోరడం జరిగింది. కాబట్టి మరోవైపు ఇక్కడ మేజర్ ఏంటంటే ఇక్కడ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పట్ల కూడా ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంటే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన చెల్లెళ్లకు, మరదళ్లకు, అలా బంధువర్గానికి మాత్రమే పదవులు ఇప్పించుకుంటున్నారు. మరి 20 సంవత్సరాలు కష్టపడి పనిచేసినటువంటి మాకు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అధ్యక్షురాలు కానీ ఇతర నాయకులకు, జిల్లా అధ్యక్షులు కానీ ఎవరు కూడా పదవులు ఇవ్వడం లేదు. మరి తెలంగాణలో 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి వాళ్ళ బంధువర్గానికి, ఒక సామాజిక వర్గానికి అంటే రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువగా పదవులు ఇస్తారని కూడా ఆమె నిరసన తెలిపారు నిన్న మా సునీతారావు. కాబట్టి మరి ఈ విషయం పైన కూడా కొంతవరకు ఏఐసీసీ నేతలు కూడా సీరియస్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మరి ఈ రోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అల్కలాంబ కూడా కొంతసేపటి క్రితమే సునీతారావు కూడా ఇటు డిసిప్లినరీ యాక్షన్ కింద ఆమెకు నోటీసులు కూడా ఇష్యూ చేశారు. కాబట్టి మరి ఏ రోజుల్లోగా దీనిపై కూడా రీప్లై ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. మరి ఈ విషయంపై మరి సునీతారావు ఏ రకంగా ముందుకెళ్తారో చూడాలి. ఎందుకంటే ఆమె కూడా చాలా పట్టుగా ఉన్నారు. మరి తనతో పాటు ఇతర అంటే దాదాపు 20 సంవత్సరాలుగా పనిచేసినటువంటి కాంగ్రెస్ నాయకులకి సమిష్టి స్థానం కల్పించాలని కూడా వారు కోరుతున్నారు. కాబట్టి మరి డిసిప్లినరీ యాక్షన్ కింద మరి ఆమెను మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా తొలగిస్తారా, లేకపోతే ఓన్లీ నోటీసులు సరిపెడతారా చూడాలి. మరి ఇప్పటికే ఇటు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ కూడా ఈ విషయంపై కూడా కొంతవరకు సీరియస్ గా ఉంది. మరి ఈ నేపథ్యంలో మరి ఏం ఆలోచిస్తారో చూడాలి. మరి ప్రెసిడెంట్ అయితే మాత్రం ఆల్ ఇండియా నేషనల్ కాంగ్రెస్ సంబంధించిన ప్రెసిడెంట్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలాంబ అయితే కొంతసేపటి క్రితం సునీతారావుకి అయితే నోటీసులు తీవ్రత ఎలా ఉండొచ్చు, సస్పెండ్ చేసే అవకాశం ఉంటుందంటారా? ఆ విషయంపై కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ లో చాలా క్రియాశీలంగా ఉన్నారు. ఆమె గత 10 సంవత్సరాల క్రితం కానీ అంతకుముందు కూడా దాదాపు 20 సంవత్సరాలుగా సునీతారావు చాలా క్రియాశీలంగా ఉన్నారు కాంగ్రెస్ లో. మరి ఈ మధ్య కాలంలో ఆమె ఇటు తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా ఆమె గోషమాల్ నుంచి కూడా పోటీ చేశారు, అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. కానీ ఆమె ఓడిపోయింది. తర్వాత ఆమె మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కంటిన్యూ అవుతుంది. మరి ఈ సమయంలో మరి కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి కొన్ని పదవులు మాత్రం ఒక సామాజిక వర్గానికి ఇవ్వడం పట్ల, అదేవిధంగా కొంతమందికి ఇవ్వడం, వాళ్ళ బంధువర్గానికి ఇవ్వడం పట్ల కూడా ఈమె సునీతారావు కూడా కొంతవరకు ఆవేదన వ్యక్తం చేసింది. మరి ఈ నేపథ్యంలోనే ఆమె నిరసన కూడా తెలిపింది. నిజానికి కొంతవరకు జెన్యూన్ అయినప్పుడు కూడా మరి ఈ రకంగా టీపీసీసీ చీఫ్ సాంబర్ వద్ద చేయడం అనేది కూడా కరెక్ట్ కాదని కూడా అందరూ కూడా తప్పుపట్టారు. ఎందుకంటే ఆయన ఇంటర్నల్ గా పార్టీకి పర్యవసం క్లాసెస్ ఉంటే మాత్రం అవి ఇంటర్నల్ గా చర్చించుకొని సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ అది బహిరంగంగా ఆమె ఒక 20 మందితోని ఆ రకంగా టీసీసీ సాంబర్ ముందే నిరసన తెలపడం పట్ల కూడా కొంతవరకు ఏఐసీసీ నేషనల్ కాంగ్రెస్ కూడా సీరియస్ అయింది. మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు అల్కలాంబ ఆమెకు నోటీసులు కూడా ఇష్యూ చేశారు. కాబట్టి మరి ఏం యాక్షన్ తీసుకుంటూ చూడాలి. ఓన్లీ టోకన్ నోటీసులు ఇచ్చి మరి ఆమెకు వార్నింగ్ ఇచ్చి ఇడిచిపెడతారా, లేకపోతే ఆమె ఇటు తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పదవి నుంచి తొలగిస్తారా లేదని కూడా కొంతవరకు చర్చించమైంది. మరి ఈ విషయంపై మరి ఇంతవరకు అయితే సునీతారావు అయితే స్పందించలేదు. మరి ఏం స్పందిస్తారని కూడా కొంతవరకు ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.